నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనము బుధుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే షడ్బలాలు పొందినప్పుడు బుధుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని వీడియోల్లో, మనం ముందు వీడియోల్లో రవి గురించి, చంద్రుడి గురించి, కుజుడి గురించి కూడా తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు దిగ్బలం పొందినప్పుడు ఎలా ఉంటారు, నైసర్గిక బలం పొందినప్పుడు ఎలా ఉంటారు, అలాగే కాలబలము, చేష్టాబలము, స్థానబలము ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటారు. ఇవన్నీ అంటే షడ్బలాలు ముఖ్యంగా ఆ ప్లానెట్ ఏదైతే ఉందో, గ్రహము, దాని స్థానాన్ని బట్టే అది ఫలితం ఇవ్వటం జరుగుతుంది. మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా, ఉచ్చలో బలంగా ఉందా, లేదా బలం కోల్పోయి నీచ స్థానంలో ఉందా, రవితో అస్తంగత్వం చెందిందా, రాహుకేతువులతో కలిసి ఉందా, వీటన్నిటి మీద మనకి పంచప్రాకార సంబంధాలు, వీటిలో ఇవన్నీ ఎక్కడ ఉంది, ఎవరు చూస్తున్నారు, ఎలా ఉంది, ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టే మనకి కేంద్ర కోణాల్లో ఉందా, వీటి బట్టే మనకి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనము బుధుడు షడ్బలం పొందినప్పుడు ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అని చెప్పని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి లేనప్పుడు దానికి వ్యతిరేకమైన ఫలితాలు అనేవి ఇక్కడ పొందుతాయి. అంటే ఉచ్చలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి నీచలో పడ్డప్పుడు కొంత రావు, తగ్గుతాయి బలము అనేది మనకి తెలుస్తుంది. ఫలితాలు కూడా అంత మంచిగా ఉండవు. అలాగే మనము రాశిచక్రంలో ఈ గ్రహస్థితితో పాటు నవాంశని పరిశీలించాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నదే, రాశిచక్రంలో నీచపడిన గ్రహము నవాంశలో ఉచ్చ పొందినట్టయితే ఆ ఉచ్చ ఫలితాలనే ఇస్తుంది అని మనకి పరాశరుల వారు చెప్పడం జరిగింది. మనము ఎంతైనా ప్రామాణికమైన గ్రంథాల్లో చూసి చదువుకొని మనము చెప్పటం జరుగుతోంది. ఏదైనా సరే, ఏది పడితే అది అక్కడ ఇక్కడ అని మనము చెప్పటం అనేది కాదు. ఏదైతే టెస్ట్ మనకి ఋషులు మహర్షులు ఏదైతే చెప్పటం జరిగిందో దాన్నే మనము వీడియోల్లో గత 3-4 సంవత్సరాలుగా చెప్పుకోవడం జరుగుతోంది. అలాగే గురుముఖంగా సుబ్రహ్మణ్యం గారి దగ్గర కొంత నేర్చుకోవడం జరిగింది. జమ్మలమణి సుబ్రహ్మణ్యం గారి దగ్గర. మచిలీపట్నం వాస్తవ్యులు నాగోల్లో ఉంటారు కాబట్టి ఎంతైనా అది. తర్వాత ఎంఏ జ్యోతిష్యం చేసుకోవటం, అక్కడ ఉన్న గ్రంథాలు వాటిని పరిశీలించి, అలాగే మా తల్లిదండ్రులు, అలాగే ఆ అమ్మవారు, గాయత్రి అమ్మవారు ఇచ్చిన అనుగ్రహంతో మనము 4 సంవత్సరాల నుంచి కన్సల్టేషన్ అనేది చేయటం జరుగుతోంది. దానిలో ఎంతవరకు మనము పొందాము అనంటే మనకున్న క్లయింట్సే దానికి మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బుధుడి గురించి మనము షడ్బలాలు పొందినట్టయితే ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ షడ్బలం పరమోచ్చలో ఉన్న బుధుడి దశలో అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ధనము, కీర్తి, జ్ఞానము పెరుగుతుంది. మంచి బుధుడు మనం చూసినట్టయితే కన్యా రాశిలో ఉచ్చబడతారు. ఇక్కడే మనకి మూల త్రికోణము, స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము కూడా. కాబట్టి ఇక్కడ ఇచ్చే ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి కన్యా రాశిలో అని చెప్పని మనం చెప్పవచ్చు. మిథునంలో ఇచ్చిన ఫలితాలు కంటే కన్యలో ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. విశేషమైన జ్ఞానము, జననాయకత్వము, మంచి భార్య, సంతతి, పుత్రులు వీరందరూ కూడా పొందుతారు. ఎప్పుడు ఆనందము, ఇప్పుడు లాభాలు, ఏ పని చేసినా కూడా మంచిగా సాగుతూ ఉంటుంది. అంతేకాక గౌరవము, దేహపుష్టి, అన్ని సౌకర్యాలన్నీ కూడా వీరికి ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ నీచపడినప్పుడు మీనంలో ఇవి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. మన దగ్గర ఎంత వాక్కు ఉన్నా, ఎంత విద్య ఉన్నా మన నోట్లో నుంచి అది రాకపోవటం, అక్కరకు రాకపోవటం, సంపాదనకు వీలు లేకపోవటం, మన కనీస కుటుంబ అవసరాలు కూడా మనము తీర్చుకోవడానికి వేరే వారి మీద అవసరం పడటం. కొంతమంది మనం చూస్తుంటాం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మీద ఆధారపడటం, లేదా అత్తగారు మామగారి మీద భార్య మీద. ఇవన్నీ ఏమిటయ్యా అంటే వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ప్రకారమే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. చూస్తే కొంతకాలం తల్లి తండ్రి వారు ఉన్నంత వరకు వారి మీద, తర్వాత అన్నదమ్ముల మీద, ఇట్లా కొంత జీవనం సాగించాల్సి వస్తుంది. అలాగే స్థానబలం కలిగిన బుధుడిని తీసుకున్నట్టయితే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని వారు చదువుకున్న విద్య కానివ్వండి, అలాగే వీరు కూడా కొంత పౌరోహిత్యము ఇటు సైడ్ ఉండటం, జ్యోతిషపరమైన అంశాల్లో ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల వీరికి విశేషమైన కీర్తి, రాజ్యము, మనోధైర్యము,
ఉత్సాహాలు, అలాగే ఎక్కువగా చూడండి ఈ గుళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు, మంచి పండితులుగా రాణిస్తూ ఉంటారు, ప్రజ్ఞాపాఠవాలు, వ్యాపారాల్లో కూడా ఉంటారు, కార్యదక్షత, మీరు ఏ పని చెప్పినా కూడా వీరు నెరవేర్చుకుని వస్తారు. బుధుడు అంటే చూడండి బుద్ధి అంత ఇదిగా ఉంటుంది, బుధుడికి శుభ ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అలాగే స్థాన బలం లేని బుధ దశలో కొంత స్థాన నాశనము, పుత్రులతో కలహాలు, వారంటే ఇంట్లో గొడవలు, భయము, అవమానాలు, కొంత ఇక్కడ నీచపడినప్పుడు విదేశీ నివాసం కూడా చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతారని కాదు, మన ఇంట్లో నుంచి బయట ఇవాళ రేపు విదేశము అనేటప్పటికి ఫారిన్ అని చెప్పని అంటారు. కాకపోతే మన ఇల్లే మనకి దేశము ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు బయట ఉండదు, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఉండదు, బయట ఊరు వెళ్ళినా కూడా ఉండదు. ఇంట్లో ఉంటే అమ్మ నాన్న లేదా భార్య పిల్లలు, ఆ ప్రేమ అభిమానమే మనకి కొన్నంత బలం. అరే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా చూడనివ్వండి, అది ఎప్పుడైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే దిగ్బలం కలిగిన బుధ దశలో మంచి ధన ప్రాప్తి ఉంటుంది, సుఖాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, మంచి స్నేహాలు ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ వల్ల, అంటే బుధుడే చూసుకుంటాడు, ఉపయోగం ఉంటేనే చేస్తాడు, లేదంటే చేయడు. అది ఫ్రెండ్షిప్ అయినా మరొకటైనా మాటే కలపడు అనమాట, అలా ఉంటుంది. అంతా కూడా శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ దిగ్బలం చెందటం అంటే లగ్నంలో గురు బుధులు దిగ్బలం చెందుతారు. మనం చాలాసార్లు చెప్పుకున్నదే గురువు బుధుడు, అంటే ఏ వీడియో కుజుడు గురించి, రవి గురించి, బుధుడు గురించి, చంద్రుడి గురించి వచ్చినప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ బుధుడు లగ్నంలో దిగ్బలం పొందుతారు. ఒకవేళ మనకి ఇక్కడ మీన లగ్నం అయ్యి లగ్నంలో ఉన్న అక్కడ నీచ పడతారు కాబట్టి కొంత ఆ ఫలితం అనేది కొంత తగ్గుతుంది లగ్నంలో దిగ్బలం పొందటం వల్ల. ఇక్కడ అన్నీ కూడా మనము పరిశీలించుకున్న పిదపటనే మనము ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. లగ్నంలో ఉన్నాడు, దిగ్బలం పొందాడు, కానీ ఆ క్షేత్రంలో ఉండటం వల్ల ఆయన అక్కడ 28 డిగ్రీల వరకు కూడా మనకి అక్కడ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మనం చూసుకోవాలి, ఎంత నీచలో ఉన్నారు, ఎంత ఉచ్చలో ఉన్నారు, ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోవాల్సి ఉంటుంది. బుధుడు 15 డిగ్రీల వరకు, కుజుడు 28 డిగ్రీల వరకు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చూసుకొని ప్రామాణికంగా చెప్పవలసి ఉంటుంది. కాలబలం కలిగిన బుధ దశలో దేహ సౌఖ్యము ఉంటుంది, కలహాల యందు విజయం ఉంటుంది, భార్య పుత్ర సుఖము జరగటము ఆ బుధ దశ నడుస్తున్నప్పుడు ఉంటుంది. మళ్ళీ వాడికి వచ్చిన ఆధిపత్యాలు కూడా చూడాలండి. ఎప్పుడైనా చూడండి లగ్నాత్తు ఆధిపత్యమే మనకి ఇస్తుంది, చంద్రుడిని బట్టి ఫలితం ఉండదు. కొంతమంది చెప్తూ ఉంటారు, సరే పరాశరుడు తర్వాత వరాహమిరుడు తర్వాత మనకి ఏదైతే 16 మంది ఋషులు చెప్పిన తర్వాత చాలా చాలా కొత్త రీసెర్చ్లు అనుకోండి, పరిశోధనలు అనుకోండి, వారి వారి మతాంతరాలు అనుకోండి, పాఠాంతరాలు చాలా వచ్చేసాయి. న్యూమరాలజీ అంటారు, ఇంకొకళ్ళు హస్త సాముద్రికం అంటారు, తర్వాత వచ్చిన కృష్ణమూర్తి గారి పద్ధతి, కేపీ పద్ధతి మనం వింటూ ఉంటాము, నాడీ జాతకము, మీనాటు నాడి అని ఇట్లా రకరకాలు వచ్చాయి. దేన్నైనా సరే మీరు తీసుకోండి, పరాశరుడిదే ప్రామాణికం, పరాశర జ్యోతిష్యమే ప్రామాణికం. కలో పరాశర అన్నారు. ఈ కలియుగంలో పరాశరుడిదే మనకి 100%, జ్యోతిష్యానికే అది శాపం. 100% ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు, ఎన్ని గ్రంథాలు తిరగవేసినా ఆ దేవత అమ్మవారి అనుగ్రహం ఉన్నా కూడా, ఆ గాయత్రి మాత అమ్మవారు మన తల్లిదండ్రుల పూర్వ సుకృతం అనుగ్రహం ఉన్నా కూడా, అంటే ఆ శాపం అది బ్రహ్మ ఇచ్చింది. కాబట్టి 85-90% వరకు మనము చెప్పవచ్చు. అలాగే నైసర్గిక బలం కలిగిన బుధ దశలో అప్రయత్నంగా, అంటే మనము కార్యం తలపెట్టకుండానే కొంతమంది వింటూ ఉంటాము మనం, అసలు నేను ప్రయత్నమే చేయలేదు, మా వాడు ఏదో స్థలానికి డబ్బులు ఇచ్చాడు 30,000, అలా లోనికి వెళ్ళాను, లోన్ ఇచ్చేశాడు, వాడి ఇల్లు కట్టేశాను అని చెప్పని అంటూ ఉంటారు. అది మనం వినటానికి కొంత హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా అండి అది నిజమే. కొన్ని అలా సాగుతూ ఉంటాయి అప్రయత్నంగా. శుభకార్య సిద్ధి, శుభ కర్మసిద్ధి, అలాగే విద్య, అలాగే స్వజనులు, మంచి వాళ్ళతో మనము కాలక్షేపం చేసుకోవటము, ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే నైసర్గిక బలం లేని బుధ దశలో మనం చూసినట్టయితే విరోధము, అలాగే బుధుడి వల్ల
ఇక్కడ మనము ఆధిపత్యాలు ఏమొచ్చాయి ఏమిటి అనేది చూసుకోవటము, అలాగే మాతృవర్గం వారితో కొంత విరోధాలు, మాతృవర్గం వారిని దూరం అవటము, అంటే తల్లి తరపు వాళ్ళు, మేనమామలు, వీళ్ళు తాతలు, అమ్మమ్మలు, వీళ్ళు పిన్నులు, తల్లి, ఇట్లా వీరితో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే బుధ దశలో కానివ్వండి, అంతర్దశల్లో కానివ్వండి ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. చిట్టు చివరిది చేష్టాబలం కలిగిన బుధ దశలో మనకి ఇక్కడ అంటే కుజుడితో తీసుకున్నప్పుడు మనం ఇది చెప్పడానికి ఉంటుంది. కుజుడితో కలిసినప్పుడు గ్రహ యుద్ధంలో ఓడిపోయిందా గెలిచిందా ముందు ఉన్నదా దాన్ని బట్టి ఫలితం. కుజుడు ముందు ఉన్నాడు అంటే ఆయన గెలిచినట్టు అక్కడ చేష్టాబలంలో వాటిల్లో యుద్ధ బలంలో. కాబట్టి కుజుడు వెనకాల ఉన్నట్టయితే కొంత ఇవి శుభ ఫలితాలు ఇస్తాయి. ఏ గ్రహమైనా సరే కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఎవరు ఏ డిగ్రీలో ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ భార్య, పుత్ర, భాగ్యము, పురాణ శ్రవణము, వ్యాపార అభివృద్ధి, దీక్ష, సముద్ర స్థానము అన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పని, సౌఖ్యము, రాజయోగము, రాజభోగము, అలాగే మంచి భార్య, పుత్రులు వీళ్ళంతా కూడా మనకి కలుగుతారు. దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి మనము ఈ బుధుడు దిగ్బలం షడ్బలాలు పరిశీలించి బుధ మహర్దశలో ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.